గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న మామిడి రైతులను పరామర్శించేందుకు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్కు వెళ్లిన జగన్. రైతుల పట్ల పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ జగన్. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదని పోలీసులకు హెచ్చరిక. రాబోయేది జగన్ ప్రభుత్వం అనేది గుర్తుంచుకోవాలని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని తీవ్ర ఆగ్రహం. జగన్ చిత్తూరు పర్యటన అడ్డుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు. రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదని తీవ్ర విమర్శ. ముగ్గురు మూర్ఖులు కలిసి జగన్ను ఆపగలరా అని పేర్ని నాని తీవ్ర స్థాయిలో ధ్వజం. నిమ్స్లో కల్తీ కల్లు బాధితులకు చికిత్స. మొత్తం 20 మంది ఆసుపత్రుల్లో చేరిక. వీరిలో ముగ్గురు పరిస్థితి అత్యంత విషమం. అందరినీ వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చికిత్స అందిస్తున్నామని తెలిపిన డాక్టర్లు. పాకిస్తానీ నటి హుమైరా అస్గర్ అలీ అనుమానాస్పద మృతి. కరాచీలోని తన ఫ్లాట్లో శవంగా గుర్తింపు. 3 వారాలుగా కనిపించకుండా పోయిన నటి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం. అలనాటి నటి ముచ్చెర్ల అరుణ ఇంట్లో ఈడీ సోదాలు. భర్త మోహన్ వ్యాపార లావాదేవీలపై తనిఖీ. చెన్నై కపాలీశ్వరర్ నగర్లోని బంగ్లాలో ఈడీ రైడ్స్. నిర్మాణ రంగంలో ఉన్న మోహన్ గుప్తాపై ఆరోపణలు. జనసేనలో చేరుతున్నామనే వార్తల్లో నిజం లేదన్న జక్కంపూడి. తాము జగన్ వెంటే ఉంటామని స్పష్టీకరణ. చిరంజీవిపై తమ కుటుంబానికి ఎనలేని అభిమానం ఉందని వెల్లడి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు సంబంధించిన ఒక కీలకమైన ఆడియో లీక్ కావడంతో రాజకీయంగా పెను ప్రకంపనలు. నిరసనకారులను కాల్చివేయాలని పోలీసులకు ఆదేశాలు. ప్రస్తుతం భారత్లో తలదాచుకుంటున్న షేక్ హసీనా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామన్న కేఏ పాల్. బీసీ నేతలను బీజేపీ వాడుకుని వదిలేస్తుందని మండిపాటు. జైలు నుంచి వచ్చిన తర్వాత కవిత బీజేపీ గానం చేస్తుందని విమర్శ. 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదించాలన్న కవిత. ఎన్డీఏలో బీసీ వ్యతిరేకత పాతుకుపోయిందని విమర్శ. ఈ నెల 17న తలపెట్టిన రైల్ రోకోను విజయవంతం చేస్తామన్న కవిత. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. పేదల కోసం ఉద్దేశించిన సబ్సిడీ బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేసే వారిపై పీడీ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కఠిన కేసులు నమోదు చేయాలని అధికారులు ఆదేశించిన నాదెండ్ల మనోహర్.